నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్డీఏ నేతల ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. 27 కోట్లతో 60 రోజుల వ్యవధిలో 240 అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి చొరవ చూపడం అభినందనీయం. అభివృద్ధి జాతరకు ఇచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, నగర కమిషనర్ నందన్ గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి జాతర చారిత్రాత్మక ఘట్టానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి వారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఈ రోజు 240 పనులని 27 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకుంటున్నామో ఈ పనులు కూడా ఖచ్చితంగా 60 రోజుల లోపల పూర్తి చేసి అవి ప్రజలకి అంకితం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. రాబో 3 సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితులు, నిధుల లభ్యతను బట్టి తప్పకుండా మిగతా ఏరియాల్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు గాని, అదేవిధంగా ప్రజా దర్బార్లో వినతి పత్రాలు ఇచ్చేవారు గాని, లేదంటే ప్రజాబాట్లో ఆ డివిజన్లకు పోయినప్పుడు గాని అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ అభివృద్ధి జాతరకు ఒక చారిత్రాత్మక ఘట్టానికి మాకు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారికి గాని, స్థానిక పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి, మంత్రివర్యులు రామనారాయణ గారికి, పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా గారికి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి కార్యక్రమాలకి ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టి, అందులో భాగంగా ఈ రోజు వెంగళరావు నగర్ లోని తాతయ్య బడి దగ్గర శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ముందు వెనక అన్ని తానై అటు రాజకీయాలే కాకుండా పరిపాలనా పరంగా కూడా అన్ని రకాల రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనక అన్ని తానై నడిపిస్తున్నటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతాయి. గతంలో 2025వ సంవత్సరంలో ఇదే విధంగా 42 కోట్ల రూపాయల నిధులతో 339 అభివృద్ధి పనులు ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించి చెప్పిన సమయానికి పూర్తి చేసి ప్రజలచే వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, స్థానిక కూటమి నాయకులందరితో కలిసి ప్రజలకి అవసరమైనటువంటి, ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాలుగా ముందు పెట్టేదానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధరన్న గారికి, గిరన్నకి, కూటమి నాయకులందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉండాలని ఒక చక్కటి కార్యక్రమంలో, ఒక చారిత్రాత్మక ఘట్టమైనటువంటి ఈ 240 పనులు శంకుస్థాపన కార్యక్రమంలో నేను పాలు పంచుకున్నానికి నగర ప్రథమ పౌరుడుగా నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.